సో ఒకసారి మంచిర్యాల చూద్దాం. సో మంచిర్యాల ఓపెన్లో వచ్చేసి 55 అనేది జనరల్లో ఉన్నాయి, 52 అనేది ఉమెన్స్ ఉన్నాయి. సో టోటల్ వచ్చేసి 107. సో 107లో ఒక 33% రిజర్వేషన్ అంటే ఒక 33 అంటే 35 వరకు ఉండొచ్చు. 100కు 33. సో ఇంకా మిగతా 7 ఉన్నాయి కాబట్టి అందులో ఒక 2 పోస్టులు, సో 35 పోస్టులు వచ్చే అవకాశం ఉంది. సో ఫస్ట్ అయితే 107లో 107 చూద్దాం కట్ ఆఫ్ అనేది 107. సో ఇక్కడి వరకు ఎంతమంది ఫీమేల్స్ వచ్చారు ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో 107 సో 107లో ఇక్కడికి 177 వచ్చినాయి ఓసీ క్యాండిడేట్. సో దీంతో ఎంత 177. ఓకే, ఫీమేల్స్ ఉమెన్స్ ఎంతమంది వచ్చారో ఒకసారి చూద్దాం మంచిర్యాలలో. సో ఫస్ట్ ఉమెనే వచ్చింది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఓన్లీ ఒక 20 మెంబర్స్ వచ్చారండి. సో ఓపెన్లో 107లో ఒక 20 మెంబర్సే మనకు వచ్చారు. సో ఎన్ని పోస్టులు ఉన్నాయని 35 వరకు కేటాయించే అవకాశం ఉంది, కానీ కొన్ని మారే అవకాశం ఉంది. అంటే 35కి 35 రాకపోవచ్చు. అంటే టోటల్ పోస్టుల్లో అయితే 33% రిజర్వేషన్ అంటే మాత్రం 35 రావాలి, కానీ ఒక 15 పోస్టులు అనేది తగ్గే అవకాశం కూడా ఉంటుంది. 20-25 పోస్టుల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకనేది మీకు ఆల్రెడీ నేను చెప్పాను, మంచిర్యాల జిల్లా అని అనుకోండి. సో ఒకసారి ఒకటి జిల్లా చూస్తే సో మంచిర్యాల ఇక్కడ వరకు ఇక్కడ ఉంది. సో ఇక్కడ మంచిర్యాల ఒక పోస్ట్ జనరల్లో ఉంది. సో ఇట్లా ఉంటే ఇది ఓకే. జనరల్లో ఒక పోస్ట్ ఉంటే అది ఒకవేళ తక్కువ, ఇప్పుడు ఇక్కడ 3 పోస్టులు, ఇది కూడా ఓకే. 2 పోస్టులు జనరల్లో ఇచ్చారు, 1 ఉమెన్స్ ఇచ్చారు. తగ్గే అవకాశం అయితే 35 అయితే వచ్చే అవకాశం ఉంది. సో 25 వరకు తీసుకున్నాను మంచిర్యాలలో. ఇక్కడ 1 ఉన్నది. సో ఉమెన్స్కి ఇక్కడ తగ్గే అవకాశం ఉంది ఒక పోస్టు. సో అట్లా ఒక 25 వరకు తీసుకుందాం. ఒక 10 పోస్టులు తగ్గే అవకాశం ఉంటుంది కావచ్చు. సో ఒక 5 అంటే 5 పోస్టులు అంటే ఇక్కడ 20 వరకు మెంబర్స్ వచ్చారు కాబట్టి ఒక 5 ఇక్కడ రిమూవ్ చేద్దాం. 1 2 3 4 5. సో ఇక్కడ వరకు తీసుకుందాం. ఇక్కడ ఒక 5 మెంబర్స్ని కలుపుదాం. సో చూద్దాం ఇక్కడికి. సో ఇక్కడ వరకు మనకు జనరల్ కట్ ఆఫ్ అనేది తీసుకుందాం, ఫస్ట్ తీసుకుందాం. సో 5 తర్వాత రాద్దాం. సో ఇక్కడ ఓసీ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 177. మంచిర్యాల డిస్టిక్ 177.0366 ఇది వరకు కట్ ఆఫ్ ఉంటుంది. సో ఓసీ ఉమెన్ కట్ ఆఫ్ వేరే ఉంటుంది. సో చూద్దాం. ఓసీ ఉమెన్ కట్ ఆఫ్ వచ్చేసి ఇక్కడి వరకు 20 మెంబర్స్ అయినారు. సో దీని తర్వాత వచ్చే ఒక 5 మెంబర్స్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే అవుతారు. 1 2 3 4 5. సో ఇది ఉమెన్ కట్ ఆఫ్ అవుతుంది. ఓసీలో ఉమెన్ కట్ ఆఫ్ అనేది ఒక 5 తీసుకున్నాం. ఒకవేళ నేను చెప్పినది 25 అంటే ఓపెన్లో 107లో 25 మెంబర్స్ ఉమెన్స్ ఉంటే మాత్రం ఇది కట్ ఆఫ్ అనేది 100% ఉంటుంది ఇది. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఉమెన్స్ జనరల్ కట్ ఆఫ్. ఒకవేళ 25 ఉంటే మాత్రం అదే ఇది నేను చెప్పింది 20 వరకు కాదు, 25 తీసుకున్నాం కాబట్టి 25 ఉండే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఈడబ్ల్యూఎస్లో ఒక 17 పోస్టులు ఉన్నాయి. సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఎంతవరకు ఉంది అని అంటే
చూద్దాం. ఇక్కడికి జనరల్ కట్ ఆఫ్ అయింది, ఇది జనరల్ కట్ ఆఫ్ అంటారు. సో దీని తర్వాత ఉన్న ఎవరైతే ఓసీ క్యాండిడేట్లు ఉన్నారో అది కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు మనం ఒక 17 మెంబర్స్ని తీసుకుందాం. సో మంచిర్యాల డిస్టిక్లో 17 పోస్టులు అనేవి ఈడబ్ల్యూఎస్లు ఉన్నాయి కాబట్టి 1 2 17 అంటే ఒక 5 మెంబర్స్ వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఫీమేల్స్ అనేది ఒక 5 మెంబర్స్ ఉంటే ఓకే. సో చూడండి ఇక్కడ 1 2 3 4 4లో ఒక క్యాండిడేట్ వచ్చారు. ఇక్కడ 5 6 6కి ఇద్దరు ఉన్నారు. 7 7లో థర్డ్ 7 8 8 9 9 10 11 12 13 14 15 16 16లో ఫోర్త్ మెంబర్ 16 17 ఫిఫ్త్. సో ఐదుగురు ఉన్నారు కాబట్టి ఇదే కట్ ఆఫ్ అనేది 100% అయ్యే అవకాశం అయితే ఉన్నది, ఎందుకంటే 5 ఉమెన్స్ వచ్చారు ఇందులో. సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో జనరల్ కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఏంటంటే 160.532. సో ఈడబ్ల్యూఎస్ జనరల్ రిజర్వేషన్ అవుతుంది, ఎందుకంటే 5 ఫీమేల్స్ అనేవాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో వచ్చారు కాబట్టి ఇది. సో నెక్స్ట్ వచ్చేసి బీసీఏ మంచిర్యాల డిస్టిక్లో 7 అనేది జనరల్లో ఉన్నారు. బీసీఏలో 18 మంది అనేది ఉమెన్స్ ఉన్నారు. సో టోటల్ 7 18 మనకు టోటల్ వచ్చేసి 7 + 18 25. సో 25లో 1/3 అంటే ఒక 8 మెంబర్స్ ఉండే అవకాశం. ఫస్ట్ 25 మెంబర్స్ తీసుకుందాం. బీసీఏలో 25 మెంబర్స్, జనరల్ వచ్చేసి 102 మెంబర్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వెళ్ళి తర్వాత ఎవరైతే ఉన్నారో సో ఏంటి బీసీఏ కదా. సో బీసీఏ క్యాండిడేట్స్ సో బీసీఏ 25 మెంబర్స్ అనేది మనం తీసుకుందాం. ఫస్ట్ 102 తర్వాత ఉండే క్యాండిడేట్, సారీ ఇది కాదు, ఇది జనరల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు 102 తర్వాత ఉండే క్యాండిడేట్ తీసుకోవాలి. 1 2 3 4 4లో 1 4 5 6 7 8 8లో 2 8 9 9లో 3 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23. ఒక 8 మెంబర్స్ ఉండాలి. 23 ఇక్కడ వైన్లు కానీ ఒక 3 మెంబర్స్ ఫీమేల్స్ వచ్చారు కాబట్టి ఇక్కడ జనరల్ అనేది చూద్దాం. 23 మొత్తం 25 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి 3 ఫీమేల్స్ వచ్చారు. ఇంకొక 2 ఉన్నాయి, అది కూడా ఫీమేల్స్ తీసుకుంటే 5 మెంబర్స్ అవుతారు. అంటే 5 ఉండే అవకాశం ఉంది. మ్యాక్సిమం 8, మినిమం అయితే 5 to 4 to 5 అట్లా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇది జనరల్ వేరే తీసుకుందాం. సో జనరల్ కట్ ఆఫ్ వేరే తీసుకుందాం, ఇది జనరల్ కట్ ఆఫ్ కిందకి వస్తుంది. ఓకే, బీసీఏ జనరల్ అని రాద్దాం ఇది. సో బీసీఏ జనరల్ ఇక్కడికి వరకు 3 మెంబర్స్ అయ్యిండ్రు. బీసీఏ జనరల్ అనేది కట్ ఆఫ్ అనేది 162.402 అనేది బీసీఏ జనరల్. సో బీసీఏ ఫీమేల్ కావాలంటే ఇంకొక ఆల్రెడీ 3 మెంబర్స్ అయినలు, ఇంకొక 2 మెంబర్స్ 25 ఇక్కడికి 23 అయినలు. సో ఒక 2 మెంబర్స్ బీసీఏ ఫీమేల్ తీసుకుందాం. 1 బీసీఏ ఫీమేల్ ఒకటి, బీసీఏలో ఒక ఫీమేల్ మంచిర్యాల డిస్టిక్లో. సో ఇక్కడ 2 క్యాండిడేట్ ఇంత దూరంలో ఉన్నారు. సో ఇది ఉండే అవకాశం అయితే ఉంది. సో ఇది ఏమవుతుంది,
బీసీఏ ఉమెన్ చూడండి ఇక్కడ బీసీఏ ఉమెన్ కట్ ఆఫ్ ఎంత 156.080. సో ఇది బీసీఏ ఉమెన్ కట్ ఆఫ్. ఇక్కడ మనం ఎంతమంది తీసుకున్నాం అంటే 5 మెంబర్స్ తీసుకున్నాం టోటల్ 25 పోస్టుల్లో. 102. సో 102 తర్వాత ఇక్కడ బీసీబీ చూద్దాం. సో బీసీబీలో టోటల్ పోస్టులు మనకు మంచిర్యాల డిస్టిక్లో వచ్చేసి బీసీబీలో టోటల్ పోస్టులు మంచిర్యాల డిస్టిక్ మంచిర్యాలలో 14 పోస్టులు అనేటివి ఉన్నాయి. అంటే 14లో ఒక 4 పోస్టులు ఉమెన్స్కి వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ అయితే 14 తీసుకుందాం, 14 మెంబర్స్ని తీసుకుందాం. 102 తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళు 102. సో ఇక్కడ దీని తర్వాత ఇక్కడ చూడండి 103 మెంబర్ ఏమో బీసీబీ క్యాండిడేటే ఉన్నారు. ఇది ఒకవేళ ఈయన జనరల్లో సెలెక్ట్ అయితే మాత్రం ఈ కేటగిరీలో అనేది తగ్గిపోతుంది. ఇంకొక దీని తర్వాత ఉన్న వ్యక్తి ఎవరైతే సెలెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ అయితే 14 మెంబర్స్ తీసుకుందాం. 1 2 3 4. ఇక్కడ ఉమెన్ అనేది ఆల్రెడీ ఓపెన్లో మనం సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి పెట్టిందండి. ఇక్కడ 4 5 6 7 8. సో 8 మెంబర్స్ 8 9 10 11. ఒక 3 మెంబర్స్ని ఫీమేల్ తీసుకుందాం అండి. ఒక 3 మెంబర్స్ని ఫీమేల్ తీసుకుందాం. 11 ఇక్కడ వరకు బీసీఏ కట్ ఆఫ్ అనేది ఉండే అవకాశం ఉంది కాబట్టి సో ఇది చూద్దాం బీసీఏ. దీని తర్వాత ఉన్న వాళ్ళు కూడా హోప్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ 175 ఇద్దరు 175 వచ్చింది, కాకపోతే పాయింట్లలో 160 వచ్చింది. సో ఒకవేళ ఫీమేల్కు తగ్గితే మాత్రం మేలే ఉన్నాడు కాబట్టి ఇతనికి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ సార్ బీసీబీ జనరల్ వేరే తీసుకుందాం. బీసీబీ జనరల్ అనేది కట్ ఆఫ్ అనేది 175.210. ఇది ఓకే. సో ఉమెన్స్ తీసుకుందాం. అక్కడికి ఎంతమంది ఏంటంటే ఒక్క కూడా ఉమెన్ కాలే, ఆల్రెడీ ఇక్కడ 11 మెంబర్స్ తీసుకున్నాం. 14 పోస్టుల్లో ఒక ఫీమేల్ ఇక్కడ ఉందండి. సో ఇక్కడ నెక్స్ట్ క్యాండిడేట్ 1, ఇక్కడ 2, బీసీబీలో థర్డ్ ఉమెన్. సో ఇక్కడ థర్డ్ ఉమెన్ అండి. 171 ఉండే అవకాశం అయితే ఉంది మంచిర్యాల డిస్టిక్లో. బీసీబీ ఉమెన్లో 171. అది కూడా 3 పోస్టులు కేటాయిస్తే మాత్రమే అది. ఆ 3 పోస్టులు కేటాయించకుంటే ఇంకెక్కువ ఉండే అవకాశం ఉంది. 614. సో ఇది బీసీబీ ఉమెన్ కట్ ఆఫ్. సో బీసీబీ ఉమెన్ కట్ ఆఫ్ ఇది. సో ఫీమేల్. ఓకే. సో ఇప్పుడు బీసీసీ చూద్దాం. బీసీసీలో మంచిర్యాల డిస్టిక్లో బీసీసీలో ఒక 5 పోస్టులు ఉన్నాయి. 4 పోస్టులు ఉన్నాయి. బీసీసీలో 4 పోస్టులు ఉన్నాయి. ఈ 4 జనరల్లోనే ఇచ్చారు. జనరల్లో ఉండే అవకాశం ఉంది, అలాగే ఒక పోస్టు ఉమెన్స్కి వచ్చే అవకాశం ఉంది. సరే ఒక పోస్ట్ ఉండదు. సో ఫస్ట్ అయితే 4 తీసుకుందాం. 102 తర్వాత బీసీసీ ఎవరైతే ఉన్నారో బీసీసీ వాళ్ళు మంచిర్యాల డిస్టిక్లో ఎంతమంది ఉన్నారు? ఒక 4 మెంబర్స్ జనరల్లోనే ఇచ్చారు. అది జనరల్లో ఉండే అవకాశం ఉంది. ఒక పోస్ట్ మాత్రం ఉమెన్స్కి ఇచ్చే అవకాశం ఉంది. చూద్దాం 4 మేల్స్ని ఎవరు ముందు ఉంటారో చూద్దాం. ఇక్కడ ఇది మంచిర్యాల డిస్టిక్ ఇది. సో మంచిర్యాల డిస్టిక్లో బీసీసీ కేటగిరీలో ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. మ్యాక్సిమం 150 మీదనే ఉంటాయండి. ఇది ఎందుకంటే మంచిర్యాల డిస్టిక్లో కట్ ఆఫ్ అనేది ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీల్లో కొద్ది వరకు తక్కువ ఉండొచ్చు. ఎందుకంటే పోస్టులు అనేది మంచిర్యాల డిస్టిక్లో ఎస్సీలో మెయిన్ ఎస్సీలు అండి. ఎస్సీల వాళ్ళకే పోస్టులు అనేది మంచిర్యాల డిస్టిక్లో ఎక్కువ ఉన్నది. చూడండి ఇక్కడ 301 నుంచి స్టార్ట్ అవుతుంది. 311 మెంబర్స్ నుంచి వెళ్ళి ఒక 4 మెంబర్స్ అనేది మనం తీసుకుందాం ఫస్ట్. సో ఒకటి ఇది ఇక్కడ క్యాండిడేట్. దీనికన్నా ముందు ఎవరు ఉన్నారంటే బీసీసీ క్యాండిడేట్లు ఇక్కడ ఎవరు లేరు. సో ఫస్ట్ అంటే 4 పోస్టులు కదా 1.
సో 2 3 4 4లో ఒక ఉమెన్ వచ్చిందండి. ఈ ఉమెన్ రాకపోతే కొంచెం కష్టం అనిపించింది, కానీ ఓకే, ఈ ఉమెన్ వచ్చిందంటే డెఫినెట్గా ఇదే ఉండే అవకాశం ఉంటుంది ఇక, ఎందుకంటే 4th మెంబరు. సో ఇది జనరల్ కట్ ఆఫ్, ఈ ఉమెన్కు సపరేట్ తీయాల్సిన అవసరం లేదు. ఇది బీసీసీ కదా, బీసీసీ జనరల్ కట్ ఆఫ్ అన్నట్టు 154.238 154.238 అనేది ఉండే అవకాశం అయితే ఉంది. బీసీసీలో ఒక ఉమెన్ వచ్చారు, నలుగురిలో ఒక ఉమెన్ వచ్చింది కాబట్టి ఇదే ఉండే 99% ఇదే ఉంటుందండి బీసీసీలో, ఎందుకంటే క్యాండిడేట్స్ లేరు. మే పోస్టులు కూడా 4 పోస్టులు ఉన్నాయి. సో 102లో 102 తర్వాత బీసీడీ చూద్దాం. సో బీసీడీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి? మనకు బీసీడీలో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే మంచిర్యాల డిస్టిక్లో బీసీడీలో కూడా 4 పోస్టులు ఉన్నాయి. సారీ ఒక నిమిషం, మంచిర్యాలలో 10 పోస్టులు ఉన్నాయండి. బీసీడీలో 10 పోస్టులు అనేవి ఉన్నాయి. 10లో 3 ఉమెన్స్కి ఉండే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ అయితే 10 మెంబర్స్ని తీసుకుందాం. సో 10 మెంబర్స్ని తీసుకుందాం. బీసీడీలో 102 తర్వాత ఎవరైతే ఉన్నారో, సో 1 2 ఇక్కడ ఫీమేల్ ఆల్రెడీ ఓపెన్లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి తను తీసుకోకూడదు. 2 3 4 ఇక్కడ 5 6 7 8 మెంబర్స్ని తీసుకుంటున్నాను. ఒక 2 మెంబర్స్ 10 మెంబర్స్లో ఒక 2 మెంబర్స్ని తీసుకుని 3 పోస్టులు కేటాయించాలి, కానీ ఒక పోస్ట్ అయినా ఉమెన్స్కి కేటాయించే అవకాశం ఉంటుంది. సో నేను ఒక 8 మెంబర్స్ని అయితే తీసుకున్నాను. 8 మెంబర్స్ జనరల్గా తీసుకుంటున్నాను, ఒక 2 ఉమెన్స్ని తీసుకుంటున్నాను. అంటే 2 పోస్టులైనా 10 పోస్టుల్లో 2 పోస్టులైనా టాప్లో వచ్చిన వాళ్ళు. సో ఇది ఎంత 175. సో బీసీడీలో జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 175. ఇది దగ్గరలోనే ఉండే అవకాశం ఉంటుంది తప్ప మరీ ఇంకా తక్కువ వస్తే వచ్చే అవకాశం అయితే 99% లేవు, ఎందుకంటే 175లోనే ఒక 10 మెంబర్స్ ఉన్నారు, ఇందులో పాయింట్లలో కూడా ఉంటుంది. సో బీసీడీలో ఇంకొక 2 ఉమెన్స్ తీసుకుందాం, అది ఉమెన్స్ కట్ ఆఫ్ అవుతుంది బీసీడీలో. సో బీసీడీలో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ వరకు ఉమెన్స్ కేటాయించాం కాబట్టి 25 మెంబర్స్ని. సో ఇక్కడ వరకు ఉమెన్స్ అయిపోయారు. దీని తర్వాత ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో 1 బీసీడీలో ఉమెన్, 2 ఉమెన్ ఇక్కడ. సో 2 ఉమెన్స్ బీసీడీలో వచ్చే అవకాశం ఉన్న వాళ్ళు వీళ్ళు. సో ఇక్కడ రెండవది బీసీడీ వరకు. సో బీసీడీలో ఇది, సో ఇక్కడ రాస్తున్నాం బీసీడీలో ఇది ఉమెన్ కట్ ఆఫ్ కిందకి వస్తుంది. సో ఒక 2 పోస్టులు కేటాయిస్తే మాత్రం 174. ఇది 174 అనేది 174,818. సో ఈ కట్ ఆఫ్ కూడా బీసీడీలో ఉమెన్స్ కట్ ఆఫ్ కూడా 2 పోస్టులు కేటాయిస్తే ఇద్దరు వస్తారు. ఒకవేళ ఈ 2 కూడా కేటాయించలేదు అనుకోండి, నేను ఇంతకుముందు చెప్పిన దాని తర్వాత ఉన్న ఎవరైతే ఉన్నారో బీసీడీ జనరల్ కట్ ఆఫ్ ఉందో దీని తర్వాత వచ్చే ఈ మెన్స్ అనేది వీళ్ళు వస్తారు. సో బీసీడీ అయిపోయింది. బీసీఈ చూద్దాం. సో బీసీఈ క్యాండిడేట్స్ పోస్టులు అనేవి ఎన్ని ఉన్నాయి? బీసీఈలో మంచిర్యాల డిస్టిక్లో వచ్చేసి ఒక 6 పోస్టులు అనేవి ఉన్నాయి. సో 6 పోస్టులు ఒక 2 ఉమెన్స్ కేటాయించే అవకాశం ఉంది. ఆ 2 కూడా వస్తాయి లేకుండా లేదు మేబీ నాకు తెలిసి, ఎందుకంటే ప్రతి పోస్ట్ కోడ్ 33% రిజర్వేషన్ ఇస్తే అన్ని జనరల్లో వచ్చే అవకాశమే ఎక్కువ ఉంటుంది. సో బీసీఈలో 6 పోస్టులు. సో బీసీఈలో 6 పోస్టులు మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇది 102 నుంచి వెళ్ళి ఎంతమంది ఉన్నారు అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ 552 ర్యాంకులో ఫస్ట్ క్యాండిడేట్ అనేది ఒకరు ఉన్నారు ఇక్కడ. సో దీనికన్నా ముందు ఎవరు ఉన్నారు అంటే బీసీఈలో సో ఎవరు లేరు, ఇక్కడ స్టార్ట్. సో ఫస్ట్ ఒక 6 పోస్టులు ఉన్నాయి కాబట్టి 1 2 3 4 5 6 ఇది ఓపెన్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి నేను ఓపెన్లోనే పెడుతున్నాను. ఇది దాదాపు 99% ఓపెన్లో ఉంటాయి. ఒకవేళ ఫీమేల్స్ ఇన్లో వస్తే ఫీమేల్స్ కూడా సెలెక్ట్ అవుతారు. బీసీఈ జనరల్ తీసుకుంటున్నా, ఎందుకు తీసుకుంటున్నా అనేది నేను ఒకసారి క్లారిటీగా చెప్తున్నా. ఇవి అన్నీ ఓపెన్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ ఒక పోస్ట్ అనేది ఒకవేళ ఇచ్చే అవకాశం ఉంటే మాత్రం ఈ జనరల్ అనేది చూస్తున్నా. 6 పోస్టులు నేను 159 ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 159,483
ఒక పోస్ట్ అనేది కేటాయిస్తే, ఒకవేళ ఒక పోస్ట్ అనేది ఫీమేల్ కేటాయిస్తే దీనికి ఈ మేల్ క్యాండిడేట్కి వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. దీనికన్నా ముందు ఎవరైతే మేల్ క్యాండిడేట్ ఉన్నారో అక్కడ వరకు కట్ ఆఫ్ అవుతుంది. బీసీ ఇక్కడ కట్ ఆఫ్ అవుతుంది 162 అవుతుంది. ఒకవేళ ఉమెన్స్ ఒక పోస్ట్ కేటాయిస్తే దీని తర్వాత వచ్చే ఉమెన్ ఎక్కడ ఉన్నారో ఒకసారి చూద్దాం. ఉమెన్ ఎక్కడ ఉంటే అక్కడ బీసీఏ ఉమెన్, బీసీఈ ఉమెన్. సో ఇక్కడ ఫీమేల్ ఉందండి, ఇక్కడ ఫీమేల్ ఉమెన్ క్యాండిడేట్ 151. ఒక పోస్ట్ అయినా కేటాయిస్తే మంచిర్యాల డిస్టిక్లో వచ్చే పోస్ట్ వస్తే ఈమెకు వస్తుందండి. ఏ నెంబర్ గుర్తుపెట్టుకోండి, ఒక పోస్ట్ ఉంటే. ఓకే, థ్యాంక్ యూ. బీసీఈ అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ బీసీఈ అయిన తర్వాత ఎస్సీ. సో ఎస్సీ చూద్దాం. సో ఎస్సీలో పోస్టులు అనేది చాలా ఎక్కువ ఉన్నాయి మంచిర్యాలలో. వీళ్ళకు ఉమెన్స్ ఎక్కువ ఇచ్చారు, అంటే ప్రతి దాంట్లో ఉమెన్స్కి ఎక్కువ ఇచ్చారు. కానీ జనరల్గానైతే తక్కువ అయ్యే అవకాశం ఉంది. మంచిర్యాలలో 20 జనరల్లో ఇచ్చారు, 33 అనేది ఉమెన్స్కి ఇచ్చారు. సో మొత్తం టోటల్ పోస్టులు వచ్చేసి 53 పోస్టుల్లో అవి అన్నీ జనరల్కి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి 53 పోస్టుల్లో 1/3 చేస్తే ఒక 17 పోస్టులు, మ్యాక్సిమం ఒక 10 పోస్టులు వచ్చే అవకాశం ఉంది, కానీ అంత మించి లేదు. సరే ఒక నిమిషం, 102లో అసలు ఎంతమంది ఉన్నారు ఫీమేల్స్ అనేది చూద్దాం ఫస్ట్. 102 తర్వాత 53లో. సో ఇక్కడ మేల్ క్యాండిడేట్, ఫస్ట్ క్యాండిడేట్ మనం ఇక్కడ ఉండాలి, ఒకసారి తీసుకుందాం ఇక్కడ ఉండాలి. సో చూద్దాం ఇక్కడ ఉండాలి. సో 1, సో ఇలా తీసుకుంటాం. సో ఫస్ట్ 2, సో థర్డ్ ఇక్కడ ఉమెన్ ఆల్రెడీ సెలెక్టెడ్. సో 4, 5 మెంబర్స్లో 2 ఉమెన్స్ వచ్చారు. 5, 6, 7, 8, 9, 10, 11, 12 మెంబర్స్లో 3, 12, 13లో 4, 13, 14, 15లో 5. ఇక్కడికి 15 మెంబర్స్ అయిండ్రు, ఇవి తను 16. సో ఇక్కడికి 5 మెంబర్స్ ఉమెన్స్ వచ్చారు. 15లో 5, సో 16, ఇక్కడికి 16, 17లో 6, 18, 19, 20, 21, 22, 22లో 7 మెంబర్స్ ఉమెన్స్ వచ్చారు. 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32. 32లో 8 మెంబర్స్, 32లో 8th క్యాండిడేట్ 8, 33, 34, 35, 36, 37, 38, 39. 39లో 9th. సో 39కి 9 మెంబర్స్ వచ్చారు. 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. సో ఇక్కడికి 50 మెంబర్స్లో మనకు 10 మెంబర్స్ ఉమెన్స్ వచ్చారు. చూడండి ఇక్కడికి 17 అయితే కేటాయించాలి మ్యాక్సిమం, కొన్ని తగ్గే అవకాశం ఉంది కాబట్టి 10 మెంబర్స్ వరకు అయితే తీసుకుంటున్నాం. సో ఓకే, ఇక్కడికి 50, ఇక్కడ 51, 52, 53. సో ఇక్కడికి 53 మెంబర్స్లో 10 మెంబర్స్. ఒకవేళ ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, 10 మెంబర్స్ వచ్చారండి ఇక్కడికి 53లో. టాప్లో వచ్చిన 53లో ఎస్సీ రిజర్వేషన్లో మొత్తం టోటల్ 53 పోస్టులు ఉన్నాయి. సో 53 మెంబర్స్ తీసుకుంటే ఒక 10 మెంబర్స్ ఉమెన్స్ వచ్చారు. ఒకవేళ ఉమెన్స్ పోస్టులు అనేటిది 10 కన్నా ఎక్కువ, మ్యాక్సిమం 17 దాటదు. సో 17 అనేది దాటపోవచ్చు. సో 17 కన్నా ఇది తగ్గవచ్చు. ఒకవేళ 10 మెంబర్స్ ఉంటే మాత్రం కట్ ఆఫ్ ఎస్సీలో ఇది అవుతుందండి. సో ఎస్సీ జనరల్ అవుతుంది ఇది. సో నేను జనరల్, మీరు ఇది గుర్తుపెట్టుకుని రాయండి.
ఎస్సీ జనరల్ ఎస్సీ జనరల్ కట్ ఆఫ్ నేను చేస్తున్నాను. ఇక్కడికి వెళ్ళి 160.447 ఇది జనరల్, ఎస్సీ జనరల్. ఇప్పుడు నేను 10 మెంబర్స్ అన్నాను కదా. సో ఒకవేళ ఈ 10 మెంబర్స్లో ఒకవేళ ఇంకా ఇంకొక 2 పోస్టులు పెరిగినాయి అనుకోండి, ఈ లాస్ట్ ఉన్న ఇద్దరు క్యాండిడేట్లు అనేది వీళ్ళిద్దరు రిమూవ్ అవుతారు. ఈ 160.561 అనే క్యాండిడేట్, ఈ క్యాండిడేట్ రిమూవ్ అవుతారు, మేల్స్ క్యాండిడేట్. వీళ్ళిద్దరిలో 12 పోస్టులు అనేవి ఫీమేల్కి వస్తాయి. దీని తర్వాత ఉన్న ఫీమేల్స్ చూసుకోండి, మీరు ఈ నెంబర్ చూసుకోండి మీరు. దీని తర్వాత మేము ఫీమేల్ ఉన్నామా, ఒకవేళ ఇక్కడ క్యాండిడేట్ ఒక ఫీమేల్ ఉంది, సో ఒక్క పోస్ట్ పెరిగినా ఈమెకు వచ్చే అవకాశం అనేది ఉంది. 12 పోస్టులు ఉంటే 11వ పోస్టు తనకు వస్తుంది, 12వ పోస్టు ఇక్కడ ఉన్న క్యాండిడేట్కి వస్తుంది. సో ఇద్దరికి వాళ్ళిద్దరు రిమూవ్ అవుతారు, వీళ్ళిద్దరు యాడ్ అవుతారు. సో చూసుకోండి ఈ మార్కులు 159.569 అనేది 12 పోస్టులు అనేది జనరల్లో ఉంటే మాత్రం, అండ్ ఉమెన్స్ టోటల్ పోస్టుల్లో 33% రిజర్వేషన్లో ఉంటే మాత్రం ఇది వచ్చే అవకాశం అయితే ఉంది. 12 పోస్టులు ఉంటాయి. ఈ అంతకంటే ఎక్కువ ఉంటే దీని తర్వాత ఉన్న వాళ్ళు కూడా వస్తారు, 17 పోస్టులు అని ఉంటే. సో ఒక ఎస్టీ అయిపోయింది. చూద్దాం ఇప్పుడు ఎస్టీ టోటల్ పోస్టులు మంచిర్యాల జిల్లాలో ఎస్టీ పోస్టులు అనేవి ఎన్ని ఉన్నాయి అనేది. ఎస్టీ పోస్టులు మంచిర్యాల డిస్టిక్లో ఒక 20 పోస్టులు అనేటివి ఉన్నాయి. ఇక్కడ చూడండి, మంచిర్యాలలో ఒక 20 పోస్టులు అనేటివి ఉన్నాయి. సో 20 పోస్టుల్లో మనకు ఒక 6 ఉమెన్స్ ఉండే అవకాశం అయితే ఉంది. సో ఎస్టీ చూద్దాం. ఎస్టీ అనేది వాళ్ళు అంటే మనకు 102 తర్వాత ఎవరైతే ఉన్నారో 20 మెంబర్స్ తీసుకుందాం. సో 6 ఉమెన్స్ ఉంటారా, 5 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. ఒకవేళ పోస్టులు తగ్గితే, ఇప్పుడు మనం ఇందులో చూసినట్టు పోస్ట్ మంచిర్యాల డిస్టిక్లో ఇక్కడ ఎస్సీలలో ఇక్కడ ఉమెన్ ఉన్నది, ఇక్కడ ఉమెన్స్కి ఒకటి ఇచ్చారు, జనరల్కి ఒకటి ఇచ్చారు. సో ఈ 2 పోస్టులు ఇటే అవకాశం ఉంది. అప్పుడు పోస్టులు అనేది ఉమెన్స్కి తగ్గుతాయి, జనరల్కే పెరుగుతాయి. ఈ జనరల్లో ఒకవేళ టాప్లో ఉమెన్స్ వస్తే మాత్రం ఉమెన్స్కే ఇస్తారు. జనరల్లో లేరు అని అంటే మాత్రం వీళ్ళ పోస్టులు తగ్గి ఉమెన్స్ తగ్గే అవకాశం అనేది ఉంటుంది. సో ఎస్టీ కేటగిరీ చూద్దాం. ఎస్టీ మంచిర్యాల డిస్టిక్లో టోటల్ పోస్టులు 20 అనేది ఉన్నాయి. చూద్దాం 20. దీనికన్నా ముందు ఇప్పుడు 102 తర్వాత ఎవరైతే ఉన్నారో 20 మెంబర్స్ అనేది మనం తీసుకుందాం. 102 తర్వాత ఎవరైతే ఉన్నారో అనేది. సో ఎస్టీ 102 తర్వాత ఎవరైతే ఎస్టీలు ఉన్నారో ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇక్కడ ఇద్దరు ఉన్నారు, మొత్తం 20 మెంబర్స్ తీసుకున్నాం. ఫస్ట్ 1 2 ఎస్టీ 2 మెంబర్స్, 3 ఇక్కడ 4 5 6 7 8 9 మెంబర్స్లో ఒకటే క్యాండిడేట్ వచ్చారు. 9 10 11 12లో ఒక ఇద్దరు వచ్చారు. 12 13 14 15 16 17 18 19 20లో ఒక ముగ్గురు వచ్చారండి. 20లో ముగ్గురు వచ్చారు అంటే 3 పోస్టులు ఒకవేళ కేటాయిస్తే మాత్రం 6 పోస్టులు అనేది రిజర్వేషన్ ప్రకారం ఉండాలి. కానీ ప్రతి పోస్ట్ కూడా తీస్తే 6 పోస్టులు వచ్చే అవకాశం కూడా లేదు. కాబట్టి ఒక ముగ్గురు వచ్చారు కాబట్టి ఇక్కడికే కట్ ఆఫ్, జనరల్ కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, ఇది జనరల్ కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉందంటే ఉమెన్స్కి సపరేట్ కట్ ఆఫ్ అనేది ఉండకపోవచ్చు. సో ఇది నేను జనరల్ కట్ ఆఫ్ తీస్తున్నాను. ఎస్టీ క్యాండిడేట్, ఎస్టీ వాళ్ళకి ఎస్టీ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 158. ఎందుకంటే ఉమెన్స్ ముగ్గురు వచ్చారు. ఒకవేళ 6 పోస్టులు ఉంటే మాత్రం ఈ లాస్ట్ ఉన్న క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిస్ అవుతారు. నేను ఎందుకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే, దీని తర్వాత అసలు ఇంతమంది ఉన్నారా, 150 కాదు నాకు 140 వచ్చి నాకు వస్తా అని కామెంట్లో పెడుతున్నారు. మీరు చూడండి 140 వచ్చిన 150 ఉన్న వాళ్ళే ఇంతమంది ఉన్నారంటే ఇంకా 140 ఉన్న వాళ్ళు ఎక్కడ వస్తుంది చూడండి. దీని తర్వాత 158 క్యాండిడేట్లు ఉన్నారు, ఇంకా 155 ఫీమేల్ ఉంది. ఒకవేళ నెక్స్ట్ పోస్ట్ ఒకవేళ 3 పోస్టులు కేటాయిస్తే ఈమెకు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు చూసుకోండి, దీని తర్వాత నేను ఉన్నానా అనేది మీరు చూస్తే మీకు తెలిసిపోతుంది. అందుకే చెప్తున్నాను ఇది. సో దాని తర్వాత మీరు ఉన్నారా లేరా అనేది చూసుకోండి. ఇక్కడ ఉన్న క్యాండిడేట్ 157 ఉన్నది, నాకు 140 వచ్చి మంచిర్యాలలో వస్తుందా అంటే రాదు. ఈ 157 వాళ్ళే ఉన్నారు, వీళ్ళకి వచ్చేది డౌట్ ఇప్పుడు. అట్లాంటిది ఒకవేళ
3 పోస్టుల కంటే ఎక్కువ ఉంటే 3 పోస్టులు 4 పోస్టులు 5 పోస్టులు ఉన్నాయనుకోండి, వీళ్ళకి వస్తుంది. దీని తర్వాత ఎస్టీ క్యాండిడేట్లు ఉమెన్ ఉన్నారు, వీళ్ళే ఉన్నారు కాబట్టి వీళ్ళకి వస్తుంది దీని తర్వాత. సో ఇక్కడ ఉమెన్స్ ఉన్నాయనుకోండి, 155 వచ్చిన వాళ్ళకి కూడా రాదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ రాదు. సో మీకు అర్థమవుతుందా? నేను ఎందుకు లైవ్ ఎందుకు చేస్తున్నా అంటే, దీని తర్వాత ఎంతమంది క్యాండిడేట్లు ఉన్నారో మీకు తెలియదు కాబట్టి. ఇలా చూడండి, ర్యాంకులు 600 ర్యాంక్ వచ్చినా కానీ రాకపోవచ్చు, 600 700 ర్యాంక్ వచ్చినా కానీ రాకపోవచ్చు. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్ ఉంటే వాట్సాప్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. సో ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు డౌట్స్ అడగవచ్చు. సో థ్యాంక్ యూ అండి.